నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిరర్థక ఆస్తులను అవకాశాలుగా మలచుకోవాలన్న సీఎం. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ప్రాజెక్టులే భవిష్యత్తులో కీలకమని వ్యాఖ్య. అమరావతిలో జగన్నాథుని రథయాత్రలో పాల్గొన్న సీఎం. రాజధాని ప్రాంతానికి ఇకపై తిరుగుండదని సంతోషం. ఈ నెల 22న ఖాతాల్లోకి తల్లికి వందనం నిధులు 10,120 కోట్ల చెల్లింపునకు విద్యాశాఖ అనుమతి. సిబిఎస్ఈ 9వ తరగతిలో 3వ భాష వద్దన్న సుప్రీంకోర్టు. విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతుందని వ్యాఖ్య. పూరీ రథయాత్రకు పోటెత్తిన భక్తజనం. తొక్కిసలాట లాంటి పరిస్థితితో 2 మృతి. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ తో కూడిన ప్రాజెక్టులే భవిష్యత్తులో కీలకంగా మారతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం దేశంలో మౌలిక సదుపాయాల విప్లవం నడుస్తోందన్నారు. ప్రభుత్వం వద్ద నిరర్థకంగా ఉన్న ఆస్తులను అవకాశాలుగా మలచుకోవాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం పోర్టులు, షిప్యార్డులు, ఎయిర్పోర్టులు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్టు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పురపాలక, టూరిజం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో 1,23,229 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పురోగతులు ఉన్నాయని తెలిపారు. అన్ని పీపీపీ ప్రాజెక్టులను సస్టైనబుల్ మోడల్లో అభివృద్ధి చేయాలని, ప్రతి ప్రాజెక్టు వద్ద ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం ఉండేలా చూడాలని సీఎం సూచించారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లాంటి వాటిని కూడా సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలోని 21 ప్రధాన దేవాలయాల పబ్లిక్ టచ్ పాయింట్ల వద్ద మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక కార్యకలాపాలకు అవకాశాలు కల్పించాలన్నారు. విజయవాడ, తిరుపతిలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణానికి కేంద్రం 178 కోట్ల రూపాయల మేర వీజీఎఫ్ ఇస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మెడికల్ కాలేజీలకు 1,468 కోట్ల రూపాయల వీజీఎఫ్ రానుందని, ఈ ప్రాజెక్టులు చేపట్టిన విధానంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రశంసించిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పాలసీ 1.0ను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చకు పెట్టారని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంబంధిత మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాల మేరకు ప్రతి ఏటా పీపీపీ కింద 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కింద వీటిని చేపట్టాల్సి రావచ్చని సీఎంకు వివరించారు. భవిష్యత్తులో పరిశ్రమలకు సరఫరా చేసే నీటి ద్వారా జలవనరుల శాఖకు ఆదాయం వస్తుందని, సాగునీటి సంఘాలు కూడా ఈ ప్రక్రియలో కీలకంగా ఉంటాయన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ ఫైనాన్షియల్ ప్లాన్ తయారు చేసుకోవాలన్నారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించేలా పీపీపీ ప్రాజెక్టులు చేపట్టాలని సీఎం సూచించారు. ఏ రంగమైనా ఏపీకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కావాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్ల వద్ద ప్రభుత్వానికి ఉన్న భూములను వాణిజ్యపరంగా వినియోగించుకునే అవకాశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. పంపుడు స్టోరేజీ, సౌర విద్యుత్ ప్రాజెక్టులు కూడా పీపీపీ కింద చేపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గనులు, నెడ్క్యాప్, పర్యాటకం, లాజిస్టిక్స్ రంగాల్లో భారీగా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందని సీఎం అన్నారు. పట్టణ ప్రాంతాల్లో రహదారులకు సమీపంలో మినీ టౌన్షిప్ల రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రోజురోజుకు ప్రపంచ ఖ్యాతిని పెంచుతూ తెలుగువారి కల్పతల్లిగా అమరావతి అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలో జగన్నాథ రథయాత్రను సీఎం ప్రారంభించారు. రథం ముందు భాగంలో పూరీ తరహాలో బంగారు చీపురుతో ఊడ్చారు. అనంతరం రథాన్ని తాడుతో లాగారు. రాజధాని బృహత్ ప్రణాళికతో కూడిన చిత్రపటాన్ని శిరస్సుపై ధరించి విశ్వనగరిగా అమరావతి ఎదగాలని కోరుకున్నారు. అమరావతికి పూరీ జగన్నాథుడు వచ్చాడని, ఈ ప్రాంతానికి తిరుగులేదని అన్నారు. ఎవరు స్థల మహత్యం ఇక్కడ ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఓం తద్విష్ణో పరమం పరమేశ్వరి సూర్యః దివేవ దక్షురాజగంధ త్రిప్రాసో విపన్యవో
జాగ్రవాహన సమింధతే విష్ణోర్యత్ పరమం పదం. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో జగన్నాథుడు వచ్చారు, లక్ష్మీదేవి వస్తుంది. ఇక్కడ అమరావతికి తిరుగు లేదు, తిరుగుండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, ఈ రెండు కలిసిన ప్రదేశం మన అమరావతిని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇలాంటి ప్రాంతాన్ని మనం రాజధానిగా పెట్టుకున్నాం. హిందూ ధర్మానికి ఈ ప్రాంతం ఇప్పటికే ఒక సాక్ష్యంగా మిగిలింది. అమరావతి రాజధాని ప్రకటించిన సందర్భంలో మీరు చూస్తే దీనికి ఒక స్థల మహత్యం ఉంది. ఆ స్థల మహత్యాన్ని ఇంకా పెంచాం. దేశంలో ఉండే అన్ని దేవాలయాల్లో పవిత్ర మట్టిని, పవిత్ర జలాశయాల్ని అక్కడ పూజ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఈ భూమిని పునీతం చేశాం. ఎవరు ఈ భూమిని టచ్ చేయలేరు. అమరావతి శాశ్వతం, ఎవ్వరు కూడా దీన్ని కదిలించలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2 ఏళ్లలో సీడ్ క్యాపిటల్ నిర్మాణం పూర్తవుతుందని మంత్రులు, ప్రజాప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్మిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలను వారు పరిశీలించారు. ఇంత అద్భుతమైన కట్టడాలను దగ్గరుండి పూర్తి చేయిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను అభినందించారు. 5 ఏళ్ల పాలనలో ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన జగన్ రెడ్డికి కనువిప్పు కలిగేలా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటూ ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీ అందరికి కూడా అదే స్ఫూర్తి. ఇప్పటికి కూడా క్రికెట్ అంటే సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ధోని, విరాట్ కోహ్లీ, ఒక 3-4 పేర్లు ఏ రెఫరెన్స్ వచ్చినా, ఏ కంటెక్స్ట్ వచ్చినా వాళ్ళ పేర్లు తీసుకొని చెప్పే పరిస్థితి ఉంది. సో ఎందుకు అని అంటే వాళ్ళు ఈ ఆట పట్ల చూపించిన గౌరవం కానీ, కమిట్మెంట్ కానీ, కేటాయించిన సమయం వాళ్ళకి ఆ గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది. మీ అందరు కూడా అట్లాంటి దృష్టితోనే, ఆలోచనతోనే మీరు ఇందులో పాల్గొనండి. ఈరోజు మీరు T20 ఛాంపియన్షిప్ గెలిచినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, మీకు ఒక మంచి సంస్థ అండగా నిలబడ్డది. చాలా మందికి ఏ సంస్థలు అండగా నిలబడలేదు. ఇప్పుడు అజరుద్దీన్ గారిని కావచ్చు, లేకపోతే చాలామంది మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏ ఒక్క సంస్థ కానీ, లేదా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా గొప్పగా బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు కూడా కాదు. ఈరోజు మీకు ఈనాడు, ఈటీవీ లాంటి సంస్థ మీ వెనకాల నిలబడ్డదంటే మీకు 1000 ఏనుగుల బలం. మీ టాలెంట్ అనేది మీరు ఇంకా మీరే, అంటే స్కై ఇస్ ద లిమిట్ ఫర్ రైజ్. మీరు ఎదగడానికి ఏం కావాలనో 100% ఈనాడు, ఈటీవీ సంస్థలు ఉన్నాయి. ఎలా ఎదగాలనేదే మీ లక్ష్యంగా పనిచేయాలి. తప్పకుండా ఇంట్లోకి వెళ్ళి దేశ ప్రతిష్ట పెంచేంత మంచి క్రీడాకారులు వస్తారని నేను భావిస్తున్నాను. మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
Vineet Reddy. Sai Vikas Reddy. Ganesh Garg. Anirudh Singh. Mushraf Khan. Alfred Opsalo. Santosh Kumar. Krishna Reddy. Madhav Chari. Suman. Mir Sami Ali. Ganesh Gadgu. Amit Reddy. Arvind. Sriniket. Shanmugh. Vinod Tej. Pratyush. Dev Mehta. Pranam Verma. Nitin Nayak. Prem Charan. Yashwant Kaur. Yashwant Udayan Yashwant. Akhil Rathod.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ నిర్వహించిన టీ20 లీగ్ తొలి విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. టీంతో పాటు ఈ ఛాంపియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం, రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, కిరణ్ చిన్న కుమార్తె దివిజ రేవంత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులు సీఎండీ కిరణ్ ను రేవంత్ రెడ్డి సత్కరించారు. అనంతరం వారితో కలిసి ఫోటో దిగారు. సీఎంను కలిసిన వారిలో ఉషోదయ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ సాంబశివరావు, ఈటీవీ ఎండీ బాపినీడు ఉన్నారు. జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కూడా ఉన్నారు. రాష్ట్రంలో 67.5 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చే తల్లికి వందనం నిధులు ఈ నెల 22వ తేదీ తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న 67,47,190 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. మొత్తం 10,120 కోట్ల రూపాయలను ఈ పథకానికి విడుదల చేశారు. ఈ నెల 22న స్వర్ణగ్రామ వార్డు కార్యాలయాల్లో అర్హుల జాబితా ప్రకటించి అదే రోజు వారి ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. కొత్తగా అడ్మిషన్లు తీసుకున్న 1వ తరగతి నుంచి 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అర్హతను బట్టి వారికి ఆగస్టు 30 నాటికల్లా వారి తల్లుల ఖాతాలలో డబ్బులు డిపాజిట్ కానుంది. తల్లి వందనం కింద ప్రతి విద్యార్థికి ఇచ్చే 15,000 రూపాయల ఆర్థిక సాయంలో విద్యా పర్యావరణ అభివృద్ధి కోసం 2,000 రూపాయలు మినహాయించుకుని 13,000 రూపాయలు జమ చేయనున్నారు. బైక్తో గొర్రెల కాపరిని గుద్దిన సీదిరి అప్పలరాజు కుమారుడు చిన్నపిల్లాడైతే కోడికత్తి శ్రీనివాసరావు చిన్నపిల్లాడు కదా అని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. సీదిరి అప్పలరాజు కుమారుడిపై కేసు పెట్టడం నేరమన్నట్లు మాట్లాడిన జగన్ కు అనిత కౌంటర్ ఇచ్చారు. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ ను పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. 18 ఏళ్ల పిల్లడు కాదు 16 ఏళ్ల పిల్లడు నేరం చేసినా కూడా కేసు పెడతాం కదా, చట్టంలో ఉంది కదా. తప్పు చేసాడా తప్పు చేయలేదా పక్కన పెట్టండి.
పోలీస్కి తప్పుడు సమాచారం ఇచ్చారు. తను రక్షించుకోవాలనో తన బిడ్డను రక్షించుకోవాలనో తపన ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతను హాస్పిటల్కి తీసుకెళ్లాలనే విషయంలో తపనుండి ఉంటే ఈరోజు బతికేవాడేమో. మరి అలాగే మాట్లాడుకుంటే అతను కోడికత్తి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన తర్వాత ఎన్ని సంవత్సరాలని లోపల పెట్టారు కోడికత్తి శ్రేణిని? ఆ అబ్బాయికి హార్డ్లీ 18-19 సంవత్సరాలే. ఆ రోజు కూడా చిన్నపిల్లడు తప్పు చేశాడు, వదలలేదే జగన్మోహన్ రెడ్డి. అతను 5 సంవత్సరాలు కూడా తను జైల్లోనే ఉన్నాడు. తనకు దగ్గరికి వస్తే ఒక న్యాయం, పక్క వాళ్ళకి వస్తే ఒక న్యాయం. తప్ప కాదా? పూరీ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రథయాత్ర ప్రారంభం కాగానే తొక్కిసలాంటి పరిస్థితి చోటు చేసుకుని ఒకరు మృతి చెందారు. మరో 150 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భక్తుల్లో మరొకరు గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. అధికారులు పరిస్థితిని చక్కదిద్ది రథయాత్ర సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు. శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన తరుణంలో పూరీలో తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది. పూరీలో జరుగుతున్న రథయాత్రలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో గ్రాండ్ రోడ్డు వద్ద తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో దాదాపు 150 మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. వెంటనే ప్రత్యేక సహాయ యూనిట్ SRU బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అస్వస్థతకు గురైన భక్తులను అంబులెన్సుల్లో చికిత్స నిమిత్తం పూరీ మెడికల్ ఆసుపత్రికి తరలించాయి. పాఠ్యాంశాల్లో 9వ తరగతి నుంచి 3వ భాషను ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దశలో కొత్త భాషను నేర్చుకోవడం వల్ల విద్యార్థులపై అనవసరమైన మానసిక ఒత్తిడి పెరుగుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం 9వ తరగతిలో ఈ విధానాన్ని అమలు చేయవద్దని, అవసరమైతే 5 లేదా 6వ తరగతి నుంచే 3వ భాష ప్రవేశపెట్టాలని సూచించింది. తమిళనాడులోని ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటును సులభతరం చేయాలన్న మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం అడుగులు వేస్తున్న వేళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సవరించిన డీలిమిటేషన్ ప్రతిపాదనలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ తదితర అంశాలపై కేంద్రం తెచ్చిన ప్రతిపాదనలను చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరుతూ మార్చి, ఏప్రిల్ నెలల్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి పలుమార్లు లేఖలు రాసినట్లు ఖర్గే గుర్తు చేశారు. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్దంలో ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ దారుణ హత్యకు గురైన తర్వాత ప్రతీకార జ్వాలలతో రగిలిపోతున్న టెహ్రాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని సంచలన చర్యలకు పాల్పడుతోంది. శవపేటికలో ట్రంప్ మృతదేహం ఉన్నట్లుగా టెహ్రాన్లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ట్రంప్ను మేం చంపుతామంటూ హోర్డింగ్పై రాసి ఉండటం రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలకు మరింత ఆజ్యం పోస్తోంది.